విజయవాడలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజును సిట్ అధికారులు విచారిస్తున్నారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్లోని సిట్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారిస్తున్నారు. ఎక్కడా కూడా నాగరాజు విచారణకు సహకరించలేదని సమాచారం. అన్ని ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమయంలోనే సిట్ అధికారులకు సీఐ నాగరాజు ఎదురు ప్రశ్న వేసినట్లు సమాచారం. కస్టడీ విచారణలో అసలు సాయికృష్ణ ఎవరంటూ తిరిగి నాగరాజు ప్రశ్నించాడని, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని కూడా తాను ఎప్పుడూ చూడలేదని, తనకు నవీన్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా సాయికృష్ణ ఉన్నాడని మాత్రమే తెలుసునని నాగరాజు చెప్పటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు కానిస్టేబుల్ సురేష్, ఆర్ఎంపీ, ఇతర సిబ్బంది నుంచి తీసుకున్న సమాచారం మేరకు సిట్ అధికారులు సీఐ నాగరాజును విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రతి దానికి ఆయన ఏమీ తెలియదని చెబుతున్నట్లు సమాచారం. కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉంటున్నారని తెలిసింది. కృష్ణలక్క స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ ని ఎందుకు తొలగించారు? 18 నెలల పాటు ఫుటేజ్ ని భద్రపరచాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నా ఎందుకు పట్టించుకోలేదు? ఇది మీ సొంత నిర్ణయమా? ఉన్నత స్థాయిలో ఎవరికైనా చెప్పి చేశారా అని సిట్ అధికారులు సీఐ నాగరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయినా ఆయన మాత్రం నోరు మెదపలేదు. కస్టడీలో భాగంగా నాగరాజును సిట్ ఉన్నతాధికారులు విచారించారు. ప్రశ్నల్లో వేటికి జవాబివ్వలేదు. అసలు సాయికృష్ణ ఎవరో తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. డివిఆర్లోని హార్డ్ డిస్క్ మాయం చేయాల్సిన అవసరం ఏంటని పదే పదే ప్రశ్నించినా తనకేమీ తెలియదని నాగరాజు దాటవేశారని సమాచారం. అసలు సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత స్టేషన్లో ఎన్ని రోజులు ఉంచారు? ఎన్బిడబ్ల్యూ అమలు కోసం తెచ్చి కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని విచారణలో నాగరాజును అడిగారు. దేనికి ఆయన సమాధానం చెప్పలేదని తెలిసింది. టాస్క్ ఫోర్స్ నుంచి కస్టడీకి తీసుకున్నాక సాయికృష్ణను ఎందుకు బయటకు తీసుకెళ్లారు, మళ్ళీ ఎప్పుడు స్టేషన్కు తీసుకెళ్లారని గుచ్చి అడిగినా సమాధానం లేదని తెలిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంట్రాగేట్ చేసిన ముఖ్యమైన ప్రశ్నలకు సిట్ అధికారులు జవాబులు రాబట్టలేకపోయారు. మరోపక్క సాయికృష్ణను మార్కాపురం నుంచి ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు తెచ్చారు, అతన్ని ఎక్కడ ఉంచారు, ఎలా చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, ఒకవేళ చనిపోతే మృతదేహాన్ని ఏం చేశారు అనేవి ఇప్పటికీ ప్రశ్నలాగానే మిగిలిపోయాయి. విచారణ గడువు ముగిసేలోపు కేసులో ఏమైనా క్లూ రాబడతారా లేదా అనేది సందేహంగా నెలకొంది.